ఉన్న వాళ్ళు ఉంటారు అక్కడ. ఇంకా ఉంటే ఉన్నాం, పోతే పోయినాం. ఉన్నన్నాళ్ళు ఇంకా భయపడితే ఇంకా లేదు. ఇంకా మనకు భయపడితే ఇదేం జరిగేది ఏం కాదండి, తెగించి వెళ్ళాలి అంతే. ఇంకా అయిపోయా, ఇంకా 10 రాష్ట్రాలు అయిపోయినాయి. ఇంకా ఇంకా మనం కూడా మూసుకొని ఉంటే భయపడితే ఇంకా ఇంకా మిగతా రాష్ట్రాలు ఏమి ఉండవు. అంతే అండి. ఇప్పటికే చాలా దారుణంగా తయారైన పరిస్థితి. తర్వాత ఎలా ఉంటుందో కూడా మనం చెప్పలేము. చెప్పండి. వీడియో చూసారా అన్న? ఇది రైలు బార్డర్ మహారాష్ట్ర. అదేనండి, నేను పెట్టాను కదా. అది చూడండి ఎంత దారుణంగా ఉందో. అంటే రైలు మీద రాళ్ళు వేస్తున్నారంటే అసలు వీళ్ళకి ఎంత ధైర్యం వస్తుంది? వీళ్ళకి ఎంత ధైర్యం వస్తుందంటే అక్కడ రాష్ట్రాల్లో ఉన్న సీఎంలు పట్టించుకోకే కదా. పట్టించుకోక కాదు, వాళ్ళు ఎంత అని చేస్తారన్న చెప్పన్నా. మనము ఏకమైతే తప్పక వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు ఏదో పరిపాలన చేస్తారు అంతే. మనకేదో కొన్ని చట్టాలు ఇస్తారు. మెయిన్ మన చట్టవేదలు కాంగ్రెస్ ఓటు వేయడం అనేసి బీజేపీకి కన్నా ఓటు వేయాలి. మొన్న లాస్ట్ ఎలక్షన్స్ జరిగితే 37% హిందూస్ ఓటు వేసారంటే సిగ్గుతో చావాలండి. ఏంటంటే 37% వేస్తారా? వాళ్ళ 95% ముస్లిం ఓటింగ్ జరిగితే మన 37% జరిగిందంటండి. ఎంపీలు ఎలా గెలుస్తారు? మొత్తం అందరు వస్తారన్న. వాళ్ళు మరకలు మొత్తం వస్తారు, ఏ టు జెడ్. వాళ్ళకి ఏకమై వస్తారు. ఉప్పు, పప్పు, బెల్లం, రైస్ ఫ్రీగా ఏమి అడగరా వాళ్ళు. మన వాళ్ళు అయ్యి అడుగుతారు, వాటి కోసం పోకలాడతారు. వాళ్ళు కేవలం మతాధారంగా పోరాడతారు. వాళ్ళకి బెల్లం ఇచ్చామో, ఉప్పు ఇచ్చామో, పప్పు ఇచ్చామో ఏం అడగరు. వాళ్ళకు మతం ఉందే లేదో ఉంది, అది ఒక్కటే ఆలోచించుకుంటారు. మన వాళ్ళు అలా కాదు కదా. మనకు పెట్రోల్ గ్యాస్ తగ్గించారా, ఫ్రీగా ఇస్తున్నారా, ఈ కక్కుతోటే సరిపోతుంది. రేపు పెళ్ళాంను కడుపు కూడా చేస్తారు. రేపు 10 మందిని పుట్టించారు. అప్పుడు నువ్వు కొన్ని మాట జీపుతుంటావు ఆ రోజు. ఇంకా చేజారిపోయిన రోజు ఆడి దగ్గర 10 మందిని కంటాడు. ఇక్కడ ఒకడు కూడా అంటూ ఒకడు కూడా ఉండలేదు. అందులో కొన్ని కోసినమాట బాగా రుచిగా ఉంటది ఈ సెక్యులర్లకు, ఈ కమ్యూనిస్టులకు. వీళ్ళ భార్యలను ఎతకపోయి, వీళ్ళ పిల్లల్ని ఎతకపోయేటప్పుడు తెలుస్తుంది రేపటి రోజు. అప్పుడు వరకు కళ్ళు మూసుకుని ఉంటారు. అప్పుడు తెలిసినా ఉపయోగం ఉండదండి. అప్పటికే చేజారిపోతుంది. ఏందన్నా ఇప్పుడు ఆ రాళ్ల మీద, ట్రైన్ మీద, మహారాష్ట్ర బార్డర్ ఏరియాలో ట్రైన్ మీద రాళ్ళు ఇసరడం అంటే నాకు చాలా బాధ ఉంది. ఏంటి అసలు ఎందుకు అంత వాళ్ళకి రాళ్ళు వేసుకోవాల్సినంత అవసరం ఏముంది? నేను వాళ్ళ పుస్తకాలు చూసా అన్న, చదివా. వాళ్ళ పుస్తకాలలో మొత్తం ఉగ్రవాదాన్ని ప్రేరేపించింది. మొత్తము ఆ ఫత్వాలని, తర్వాత ఖురాను అని, సున్నీ షియా ఖురాన్ అని, మొత్తము వాళ్ళకి సంబంధించిన వాళ్ళే, వాళ్ళ మతం వాళ్ళే ఉండాలి, వేరే వాళ్ళు ఉండకూడదు. వాళ్ళ ధర్మం, వాళ్ళ దాని ప్రకారం. ఈ ప్రపంచం అంతా అలాగే తగలడింది కదండి. ఇప్పుడు ప్యారిస్ మొత్తం తగలబడుతుంది దీనివల్ల. ఇప్పుడు దాకా మనము హిందువులుగా ఉండము, చేస్తున్నామంటే మనకు ప్రాణదాత, భిక్షదాత చెంగిస్ ఖాన్. ఆయన లేకపోతే మనం ఇప్పుడు హిందువులం కాదు, ఎప్పుడో ఇస్లాం మతంలో చేరేటోళ్ళం. 1100 నుంచి 1200 దాకా పోరాడిండు. 1237 దాకా ఆయన శివభక్తుడు చెంగిస్ ఖాన్. ముస్లింలకు ఆయన అంటే ఉత్సపడతాయి పైనుంచి కింది దాకా చెంగిస్ ఖాన్ అంటే. దారుల్ ఇస్లాం అని ఒక సంస్థ పెట్టినారు 1130లో వాళ్ళు. పెట్టి దాన్ని అంతా ఉగ్రవాదం చేసిండ్రు, ఆ ఏరియాలన్నీ ఆక్రమించిండ్రు. ఇప్పుడు అలా ఆక్రమించింది కాబట్టి అవన్నీ కూడా ఇస్లామిక్ స్టేట్లుగా మారిపోయినాయి. చెంగిస్ ఖాన్ నాగజాతి వంశం నుంచి పుట్టి ఆయన శివుణ్ణి పూజిస్తాడు. అంతగా తెలీదు. ఏంటంటే వీళ్ళ మైండ్ సెట్ ఇంకా మారదండి. వీళ్ళని మారతారనుకుంటే వీళ్ళు ఎంతసేపు ఆ మోడీ చేసే పనులు తిట్టడం, ఈ కాంగ్రెస్ రాహుల్ చెప్పే మాటలు రుచిగా ఉండి ఆడికి చప్పట్లు కొట్టడం తప్ప వీళ్ళకి తర్వాత జరిగే పరిణామం ఎలా ఉంటుందో ఏమీ తెలుసుకోవట్లేదు, ఏమీ తెలియదు. మోడీ యోగి అడ్డం వస్తుండ్రు వాళ్ళకు. ఎందుకంటే హిందువులను లేకుండా చేయాలంటే వీళ్ళు అడ్డం వస్తుండే. అంతే కదా.
అర్థమైందన్న. పార్లమెంట్ లో చెత్త వాగుడు వాగుతున్నాడు రాహుల్. వాడు వాగుతూనే ఉంటాడన్న మనలాంటి వాళ్ళు ఉన్నంత వరకు. అదే అదే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎలాగైనా సరే నాకు 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 వేసే ఓట్లు నాకు వేస్తారు, మిగతా 20 మైనారిటీ ఓట్లు ఎలాగో నాకు పడతాయి. మొన్న ఆ ధైర్యమే కదా ఇప్పుడు వాడు పార్లమెంట్ లో పిచ్చివాగుడు అవుతున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే మొత్తం ఈ హిందూ ఓటింగ్ అంతా ఒక సైడ్కి వచ్చేసిందో వాడికి తెలిసి వస్తుంది అప్పుడు. అది రాదన్నా, ఎందుకంటే వీళ్ళు సపోర్ట్ చేసేటోళ్ళు చాలా మంది ఉండ్రు, ఫండ్స్ కూడా ఇస్తుండ్రు. అదే ఇక్కడ ఫండింగ్ లేదు, అక్కడ నుంచి బయట నుంచి ఫండింగ్ వస్తుంది కాబట్టి లోపల నుంచి. నీకు ఒకటి తెలియటం లేదన్నా, లోపల నుంచి కూడా ఫండింగ్ ఇస్తుండ్రు. ఇప్పుడు కూడా లేకపోతే వాళ్ళకి అంత ధైర్యం ఎలా వస్తుంది? 11,000 కోట్లు ఎలా వచ్చినాయి? 11 లక్షల కోట్లు, 11,000 లక్షల కోట్లు ఎలా వచ్చినాయి? 11,000 లక్షల కోట్లు రాహుల్ ఖాన్. ఏందన్నా నువ్వు ఒక వచ్చేసి సంవత్సరానికి ఒక 8-10 లక్షల కోట్లు ఇస్తారు వానికి. అదే ఇప్పుడు విదేశీ ఫండింగ్ ఆపినందుకే కదా ఈ మోడీ మీద పెద్ద విసుగుపడిపోయి గొడవ చేసేస్తున్నాడు. అది ఆపడం వల్ల సగం తగ్గింది. మిషనరీ ఫండ్ కొంచెం ఆపాడు, కొంత వేలకు ఆపాడు, ఏదో రకంగా ఈ ఆర్ఫనైజుల పేరుతోటి ఏదో రకంగా రప్పించుకుంటున్నారు. అదే తీసుకొచ్చి ఎలా నాశనం చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఆ గొడవ జరిగింది కదన్న, సరిహద్దులలో రైలు మీదకి రాళ్ళు ఇసిరింది జిహాదీ మూకలు, ఆడోళ్ళు మగోళ్ళు. వాళ్ళకు ప్రేరేపణ ఎవరు చేసింది? ఈడే రాహుల్ ఖాన్ గాడే. వాడు సపోర్ట్ ఇస్తున్నప్పుడు వీళ్ళు రెచ్చిపోతారు. వన్ టీం ఇంత డబ్బని ఇస్తుంది, అవి తీసుకునేది ఇసరడం మొదలు పెడతారు. మన వాళ్ళని ఎడ్యుకేట్ చేసి అరే ఆడు అలాంటి వాడురా, వాళ్ళకి ఓటు వేయకండి రా అని చెప్పి వీళ్ళని ఎడ్యుకేట్ చేసుకోవాలి తప్ప ఆడు అంత హై లెవెల్లో ఉన్నాడు, ఆడిని ఏం చేస్తారు? మన వాళ్ళు బుద్ధి లేకుండా ఆడు ఓటు వేయకుండా మనం చూసుకోవాల్సింది, వేరే దారి ఏం కనపడతలేదు. ఇంకా ఏం కనపడుతుంది అన్న? అందరికి పోస్టులు పెట్టి ఎలక్షన్ వస్తున్న టైంలో ఎంత ఇదిగా అందరికి షేర్ చేసి ఇది బీజేపీకి ఓటు వేయండి బాబు నాయన దేశం బాగుపడుతుందని చెప్పి అంతా చెప్పిన ఇంకా కొంతమంది నా ఫ్రెండ్స్ లోనే మోడీకి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు ఏం వాళ్ళకు ఏం తెలియదన్న, బ్రెయిన్ వాష్ చేస్తారు. ఈ గొర్రెలకు పందులకు బాగా బ్రెయిన్ వాష్ చేస్తారు. వాళ్ళ క్లాసులలో 10 వరకు ఖురాన్ చెప్తారు, 10 వరకు బైబిల్ చెప్తారు వాళ్ళకు. మన వాళ్ళు కనీసం భగవద్గీత కూడా చెప్పరు కదా. మనకు రాజ్యాంగంలో లేదు కదా మనల్ని చెప్పనీకి, చేయనీయలేదు కదా మనల్ని. రాజ్యాంగంలో హిందువులు ఎవరికాల ఇంట్లో పిల్లలకి చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయింది కదా. రాజ్యాంగంలో ఆర్టికల్ 30 ఏమని చెప్తుంది? అది ఇతర మతస్థుల వాళ్ళ మత స్వేచ్ఛను మనం భంగం చేయకూడదు, వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, కానీ హిందువులు వాళ్ళ మతాల్లో వాళ్ళు ఆచరించకూడదు, కానీ వాళ్ళు గవర్నమెంట్ పెట్టిన ప్రకారం వాళ్ళు నడుచుకోవాలి అని పెట్టిండ్రు. వాళ్ళ రాజ్యాంగం ఏమైనా రాసుకోవచ్చు, కాకపోతే ముందు ఎవరి ఇంట్లో వాళ్ళు ఆచరించుకోకూడదని గవర్నమెంట్ చెప్పలేదు కదా. రాజ్యాంగం సక్రమంగా చేసుకుంటే అప్పుడు కనీసం ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కన్నా మార్పు వస్తుంది. ఇంట్లో ఎవరికాలు చెప్పుకోవట్లేదు, ఎంత ఉరుకులు పరుగులు, ఉన్న ఇద్దరిని కూడా పోషించి వాళ్ళకి చదువులు చెప్పించి వాళ్ళని వృద్ధిలోకి తీసుకురావాలనే ఆలోచనతో సరిపోతుంది ఈ టైం అంతా. ఇంకా వీటి గురించి ఆలోచించే అవకాశం కూడా హిందువులు ఎవరికి రావట్లేదు. వాళ్ళకేంటి, వాళ్ళకి రావలేదు. 10 మందిని కన్నా కూడా వాడు చదువుకుంటాడా లేదా, వాడి ఏ కాలేజీలో జాయిన్ చేయాలని కూడా వాళ్ళు ఆలోచించరు. జస్ట్ అలా కనేస్తారో వదిలేస్తారో, వాడు పంచర్లు వేసుకుంటాడా, మటన్ కొట్టుకుంటాడా, ఏం చేసుకుంటాడా అని అలా వదిలేస్తారు. వాళ్ళ టార్గెట్ ఏం లేదన్న. ఇప్పుడు 10 మందిని కంటాడనుకో పంది, పంది ఏం చేస్తాడంటే హిందువుల ఇండ్లు ఉంటాయి, మేడలు అంతస్తుల మీద అంతస్తులు 3-4 బిల్డింగ్లు కట్టించిండ్రు హిందువులు. ఆ బిల్డింగుల చుట్టూ పెడతాడు. ఒక సైడ్ ఏమో పంచర్ వేసేది, ఒక సైడ్ ఏమో కూరగాయలు అమ్మేది, ఒక సైడ్ ఏమో పాత సామాన్లు ఏం అమ్మేది. గట్టా 4 పక్కల 4గురిని పెడతాడు.
అవును. వాడు ఈడేం చేస్తాడంటే బాగా డబ్బులు కట్టలు కట్టలు సంపాదించి బీరువాలలో పెడతాడు. ఎవరు? మన హిందూ, మన హిందువు బాగా సంపాదించి పెడతాడు. వాడు కండం కూడా ఒకరిని ఇద్దరిని కంటాడు. కోట్లు సంపాదించి అంతస్తుల మీద అంతస్తులు కట్టిస్తాడు. వాళ్ళు చుట్టూ పెరుగుతారు. అన్ని ఇండ్లకు నలుగురు అవుతారు. నాలుగు పక్కల నలుగురు. ఇద్దరేం చేస్తారు, ఒకటేసారి మైక్లో జిహాద్ అని వస్తుంది. అందరు కలిసి దాడి చేసి ఆ ఇండ్లు ఆ డబ్బులు అన్ని ఆక్రమించుకుంటారు. వాళ్ళు జనాభాతో ఆక్రమించుకుంటాడు. ఈడేం చేస్తాడు, సంపాదించి వాళ్ళకి దోబెడతాడు. ఇప్పుడు హిందువులు మామిడికాయలు పండ్లు ఏమైనా పండించినా కానీ అన్ని కొనుక్కుండేది, వ్యాపారం చేసేది, అమ్మేది మొత్తం వీళ్ళే, జిహాదీలే. ముందు అక్కడ అవేర్నెస్ తీసుకురావాలి. వాళ్ళ దగ్గర కొనకూడదు, వాళ్ళ దగ్గర కొనకండి అని చెప్పి. అర్థమైందన్న? ఎంతమంది దీన్ని బుర్రకెక్కించుకుంటారు అసలు అంటే? మనం చెప్పిన మాట వినరన్నా, లెక్క చేయరు. ఇదే కదా. పక్కనోడు వచ్చి తన్నిన తర్వాత అప్పుడు వింటారు. అప్పుడు తెలుస్తుంది. అప్పుడు వింటారు, ఖచ్చితంగా వింటారు. ఏముంది అప్పటికి మొత్తం అంత కాళ్ళు నరికేసి ఉంటాయి కదా, ఇంకేం చేస్తాడు? చేజారిపోతుంది. ఇప్పుడు నిన్న బిల్డింగ్ పక్కనే శ్మశానంలో బూసి దింగుతారు సావుదయ్యి. బంగ్లాదేశ్ లో పాకిస్తాన్ లో, లాహోర్ లో, సీతా రోడ్ లో, పాకిస్తాన్ లో జరిగింది అదే కదా. బంగ్లాదేశ్, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను అదే జరిగింది. అట్లా చేసేసిండ్రు. అవేర్నెస్ మన వాళ్ళు అవేర్నెస్ తీసుకొచ్చి మనం కొంచెం సంఘటితంగా పోరాడాలి తప్ప వాళ్ళని ఆపడం మన వల్ల అవ్వదు. హిందువులు తయారైతే చెంగిస్ ఖాన్ లెక్క తయారు కావాలి, లేకపోతే లేదు. చెంగిస్ ఖాన్ ఒక నాగజాతి నుంచి పుట్టి ఏం లేదు, వాళ్ళు కూడా మామూలుగా అడుక్కుంటోళ్ళు పక్కన అక్కడక్కడ. చెంగిస్ ఖాన్ గొడవలు అన్నిట్లలో చూసి ఒక సైన్యాన్ని, ఒక గ్రూప్ని తయారు చేసుకుంటాడు అడుక్కుంటోళ్ళు అందరినీ బాగా కనీసి తయారు చేసుకొని ఒక్కటేసారి దాడి చేస్తాడు. దాడి చేస్తే తర్వాత అక్కడ మయన్మారు, భూటాను, సిరియా ఇవన్నీ ఇంకా ఆక్రమించేస్తాడు. ఎవరిని కనపచ్చినా, ఎవడు జిహాద్ లక్షణాలు కనపస్తే ఆ చిన్న పిల్లోని కూడా వదిలిపెట్టాడు. ఆ మతస్థులలో మొత్తాన్ని లేపుదెంగుతాడు. అలా చేశాడు కాబట్టి కొన్ని అలాగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మన వాళ్ళు ఏంటంటే, ఈ పొలిటీషియన్లు కూడా మన వాళ్ళకి రాయి పింఛన్లు ఏంటి, ఫంక్షన్లు ఏంటి, ఆ రాయితీలు, ఇవి ఉచిత పథకాలు ఇవి ఇస్తే సరిపోద్ది అని అనుకుంటారు. వాళ్ళు ఏమడుగుతారు, వాళ్ళకి మసీదులు కట్టించారా, లేదంటే మాకు ఈ ఇస్లామిక్ సంస్థలు పెట్టారా లేదా, ఈ గురించి అడుగుతాడు. వాళ్ళు ఎవరో కూడా రేషన్ బియ్యం ఇచ్చారా లేదా, నాకు పెన్షన్ ఇస్తున్నావా లేదా అని చెప్పి వాళ్ళు మాట్లాడరు. వాళ్ళు ఎప్పుడు కూడా ఆ రకంగా ఆలోచిస్తారు. మన వాళ్ళు ఇలాగ ఆలోచిస్తారు. వీళ్ళకి ఇస్తే సరిపోద్దని చెప్పి వీళ్ళు అనుకుంటారు పొలిటీషియన్లో. వాళ్ళకి కావాల్సింది అదే ఇస్తారు. వీళ్ళందరూ మన హిందువులందరూ కూడా మొత్తం మా ఎండోమెంట్ వ్యవస్థను మొత్తం తీసేసి మా హిందువులకు చెప్పేయండి అని చెప్పి గట్టిగా మాట్లాడైతే, హిందువులు కరెక్ట్ గా ఉంటే ఒక పెద్ద విశ్వవిద్యాలయమే ఏర్పాటు చేసుకోవచ్చు. రాష్ట్రానికి ఒక హిందూ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. 1,00,000 మంది, కానీ అందరూ కలిసి రారు. అదే కదా కర్మ. 1,00,000 మంది ఒకేసారి చదివే విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ అది ఎందుకు రారంటే, ఎవడి గోళ ఆడితే, ఎవడి జీవితం ఆడితే అలా పరుగులు పోతున్నారు. తర్వాత ఎవడు సంకటం అవుతాడు? అందరూ కలిసి కట్టుగా వస్తే ఏదైనా చేయడానికి అవుతుంది. ఎవరి దారి ఆడు చూసుకుంటున్నాడు. ఇంకా అలాంటప్పుడు ఏటో ఇప్పుడు మన గోపి గారు, మన అభిమన్యు సేన, కిరణ్ గారు, మన శివశక్తి, కరుణాకర్, లలిత్ కుమార్ గారు, ఇలా ఎంతో మంది ఇప్పుడు వచ్చిన తర్వాత కొంచెం బలపడింది. వాళ్ళు ఏం చేస్తారన్నా, 4-5 ఏం చేస్తారన్నా పాపం మనలాంటి వాళ్ళు సపోర్ట్ రావాలి. వాళ్ళలాగా ఇంకొక 100లో 1000లో తయారైతే ఇలాంటివన్నీ కూడా కలిసికట్టుగా చేయడానికి అవుతుంది. ఒకళ్ళు ఇద్దరు నుంచి దగ్గర ఇప్పటికి ఒక 100 మంది దాకా ఉన్నారు యూట్యూబ్ ఛానల్స్ మన వాళ్ళు. ఇలాగా
గ్రూప్స్ కింద మొత్తం అన్ని ఛానల్స్ పెట్టి అవేర్నెస్ తీసుకొస్తున్నాడు. ఇలాగ ఇంకా ఎక్కువ మంది కావాలి. ఇంకా ఎక్కువ మంది వచ్చి అందరిని అవేర్నెస్ తీసుకోగలిగితే అప్పుడు నెమ్మదిగా కూడా హిందూ కొంచెం బలపడుతుంది. ఒకప్పుడు అది కూడా లేదు కదా. నేను చదువుకున్న టైంలో అసలు ఇటువంటిది ఏమీ లేదు. ఎవరి దారి చూసుకున్నాడు, కనీసం ఆ మాట మాట్లాడటానికి కూడా అవకాశం ఉండేది కాదు. అన్నట్టుగా పోయేవాళ్ళు. ఇప్పుడు కొంచెం 2016 నుంచి కొంచెం అవేర్నెస్ వచ్చి జనాలు తిరగబడుతున్నారు. అప్పటి వరకు అసలు ఆడు ఇష్టం వచ్చినట్టు పాస్టర్ వచ్చి ఇష్టం వచ్చినట్టు ఏం మాటలు మాట్లాడినా, ఏం కోతలు కూర్చున్నా సరే సైలెంట్ గా మన వాళ్ళు మూసుకుని పోయేవారు తప్ప ఆడిని ఎదిరించి ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అని అడిగిన వాళ్ళు లేరు. ఇప్పుడు బయటకు వచ్చి ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి ఎదురు తిరిగి క్వశ్చన్ చేస్తుంటే నోరు మూసుకుని వెనక్కిపోతున్నారు. ప్రతి ఊరికి, ప్రతి చిన్న చిన్న గ్రామాల్లో కూడా అవేర్నెస్ తీసుకొచ్చేసి ఆడు వ్యాన్ వేసుకుని వాకింగ్ చెప్పడానికి వచ్చినప్పుడు మన వాళ్ళు ఆటోలు వేసుకుని ఈ గోవిందనామలో సౌండ్ పెట్టుకుని వెళ్తా ఉండాలి, అది ఎదురుకుండా. ఏం లేదన్న, ఒక పళ్ళెం తీసుకొని గంట తీసుకొని పలకండి పలకండి రామనామము, మీరు పలకరంటే పలకరే మీ రామనామం. నాకు కూడా అసలు నాకు ఏదో వచ్చింది. ఎందుకంటే వీళ్ళు ఏదో సువార్త అని చెప్పేసి మైకులు పెట్టుకుని ఒక జీప్ వేసుకుని ఓ వ్యాన్ వేసుకుని వస్తున్నారు కదా. వీళ్ళు ఊరు వదిలి తిరిగి వెళ్ళే వరకు కూడా ఒక ఆటోకి మైక్ తగిలించుకుని వెంకటేశ్వర ఈ గీతాలు లేదంటే శివస్తోత్రాలు పెట్టుకుని వాళ్ళు ఎదురుగుండా వాళ్ళు ఎంత దూరం వెళ్తే అంత దూరం వాళ్ళతో పాటు ఈ మైక్ వేసుకుని మనవాళ్ళు కూడా వెళ్తేప్పటికి వాళ్ళే తిరిగి వెళ్ళిపోతారు. మనం ఒక్క మాట మాట్లాడక్కర్లేదు, పెద్ద సౌండ్ పెట్టేసి వాళ్ళకి ఎదురుగుండా ఒక ఆటోని వాళ్ళతో పాటు వెనకాల వెళ్తే ఇంక వీళ్ళు మనల్ని ఉండేవారని చెప్పి వాళ్ళే మూసుకుని వెనక్కిపోతారు. ఏం ఎవడన్నా వచ్చి సౌండ్ ఎక్కువ పెడుతున్నాడు ఏంటి డిస్టర్బెన్స్ అన్నాడు అనుకో, అప్పుడు మనం మాట్లాడొచ్చు. ఆడు పెట్టిన సౌండ్ నీకు వినపడలేదా, ఈ వెంకటేశ్వర స్వామి గీతాలు మాత్రమే నీకు వినిపించినాయి ఆ సౌండ్, ఆడు సువార్త అని చెప్పేసి ఓ సౌండ్లు పెట్టి వాయించున్నాడు, అవి మాత్రం నీకు చెవులకి వినపడతలేదా, నువ్వు దబ్బున మొగడు అయితే ముందు ఆడు సౌండ్ ఆపి అప్పుడు నా దగ్గరకు వచ్చి మాట్లాడు అని అంటాంగా ఉంటుంది. వీళ్ళకంటే ప్రమాదం పందులు ప్రమాదం. అయ్యి లోపల చేస్తుండే జనాభాను పెంచుతుండే, జనాభాను పెంచుతుండయి. మళ్ళీ చాలా భయంగా ఎందుకంటే మనుషుల్ని ఎలా చంపాలో మదర్సాలలో ట్రైనింగ్ సంఖ్య పెరిగిపోతే ఏమవుతుందని తర్వాత చుట్టుపక్కల అందరూ వెళ్ళి వచ్చేస్తే ఏం జరిగింది, కేరళలో 10% అయిపోయారు. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఖాళీ చేసేసుకుని వేరే రాష్ట్రాలకు వలస వెళ్ళిపోతున్నారు. ఏమవుతుందండి, వెస్ట్ బెంగాల్ కేరళ ఆల్రెడీ అయిపోయింది, చేజారిపోయేలాగా ఉంది. ఏం చేస్తారు, ఏమీ చేయలేని పరిస్థితి. మనం చేయాల్సింది ఒకటే అన్న, ఒకటి ఉంది. నేను స్క్రిప్ట్ రాసిన వరకు చెప్తాను, నాకు తెలిసినంత వరకు ఒక పెద్ద మనకు ఒక విశ్వవిద్యాలయం ఉండాలి హిందువులకు, ఉండాలి కంపల్సరీ. ఉండి దాంట్లో కుంఫు కరాటే, తర్వాత వచ్చేసి తుపాకులు ఎలా కాల్చాలి, తర్వాత అవకల శత్రువులను ఎలా మనము ఎదుర్కోవాలి, ఈ గురించి 3 భాషలు నేర్పియాలి. ఉర్దూ, ఇంగ్లీషు, సంస్కృతం, ఈ 3 నేర్పించి ఒక్కొక్కరిని బాగా స్ట్రాంగ్గా తయారు చేస్తే ఒక్కసారి వదిలితే మనము ఏ రాష్ట్రం మీదకి వదిలినా కానీ ఆ రాష్ట్రాన్ని గెలిచికచ్చేటట్టు తయారు చేయాలి. ఒక 50,000 మంది, ఒక 30,000 మంది దాకా. నిజంగా అటువంటిది ఒకటి ఉండాలి. ప్రస్తుతానికి ఏంటంటే మనకి ఇటువంటిదే సేమ్ రిలేటెడ్ గా ఉన్నది ఆర్ఎస్ఎస్ అంత పని చేయటం. ఆర్ఎస్ఎస్ ఏంటంటే వాళ్ళు పెద్దోళ్ళు ఉండరు కదా, వాళ్ళు ఊరికట సభలు పెడతారు వెళ్ళిపోతుండ్రు. జనాభా ఉండరు కానీ అంత స్ట్రాంగ్ లేరు జనాభా మన వాళ్ళు. స్ట్రాంగ్ లేదు కానీ కొంచెం ఏంటంటే ఎదుర్కొని తిరగబడే దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళందరినీ ఒక సైన్యానికి ఏర్పాటు చేసి ఏదైనా తేడా జరుగుతుందంటే మొత్తం దగ్గర వెళ్ళి
ఎదిరించి పోరాడేలా మనుషులు తయారైతే గానీ ఒక 20,000 మంది వాలంటీర్లు ఉంటే చాలు, ఎక్కడ ఏది జరిగినా ఏ ఇన్సిడెంట్ జరిగినా ఆ గల్లీలో ఇంకా దాడి చేసి చంపేయాలి అంతే, ఇంకా తిరిగి చూడకూడదు. ఆ గల్లీ కాల్ చేసేట్టు గొడవలు సృష్టించాలి. ఒక్కటేసారి 20,000 మంది దాడి చేసిందిరా అంటే మొత్తం సెటిల్ అయిపోతుంది. అది మళ్ళీ అలా వెళ్తే ఏదో రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది. రాజ్యాంగం లేదు, అసలు రాజ్యాంగమే హిందువులకు వ్యతిరేకం. అసలు హిందువులకు పనికొచ్చేవి మనకి ఒకటి రాజ్యాంగం ఒకటి రాసి తెచ్చారు కదా, దాని ప్రకారం ఫాలో అవ్వకపోతే మళ్ళీ అది ఎలాగ ఉంటది అంటే మీరు తప్పు అంటే నేను చెప్పిన దానికి సమాధానం చెప్పు. రాజ్యాంగం అది న్యాయబద్ధమైన రాజ్యాంగమా లేకపోతే మైనార్టీల కోసం రాసిన రాజ్యాంగం, మైనార్టీలని వీళ్ళకు క్రైస్తవులకు ముస్లింలకు రాసిన రాజ్యాంగమా? నేను అడిగిన దానికి సమాధానాలు చెప్పు. నిజంగా అదైతే అడిగానా వాళ్ళకు అనుకూలంగా ఉన్న రాజ్యాంగం తప్ప హిందువులకు అనుకూలంగా రాజ్యాంగం కాదు. నాలుగు క్వశ్చన్లు అడుగుతా అన్న. ఇప్పుడు పాకిస్తాను, బంగ్లాదేశ్, శ్రీలంక అన్ని ఈ భూటాను ఇవన్నీ విడిపోయినాయి భారతదేశం నుంచి. విడిపోయినప్పుడు భారతదేశం ఎందుకు హిందూ దేశంగా ప్రకటించలేదు రాజ్యాంగంలో? అయితే మన ఈ వెధవలు ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ, సూటిగా చెప్పన్నా అప్పుడు హిందువులకు పనికి వస్తుంది ఆ రాజ్యాంగం. అలాంటప్పుడు అందరు వెళ్ళిపోయినరు. ఇప్పుడు మాకు ఒకసారి 1947లో మేము మా మతాచారాలు మేము పూజించుకుంటాము, మాకు ప్రత్యేక దేశం కావాలని తీసుకున్నారు. మళ్ళీ 1970లో శ్రీలంక వాళ్ళు తీసుకున్నారు. ఇంకొచ్చేసి అట్లా 5-6 సార్లు అందరూ విడిపోయినరు మతం పేరుతో. వీళ్ళంతా ముస్లిం, ఈ మరకలంతా 4 దేశాలు విడిపోయినరు. విడిపోయినప్పుడు మళ్ళీ మైనార్టీలు ఎక్కడి నుంచి వచ్చిండ్రు నాకు అసలు అర్థం కావటం. ఎక్కడి నుంచో రాలేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన పని అది. వెళ్ళిపోయినట్టు ఉండకుండా మళ్ళీ వాళ్ళకి సెపరేట్ రాయితీలు ఇచ్చి మీరు ఎక్కడే ఉండండి అని చెప్పి నెహ్రూ చెప్పబట్టి అది అంతా ఎలా తయారైంది. అలాంటప్పుడు హిందువులకు సంబంధించిన రాజ్యాంగమేనా అది? అది నిజంగా రాజ్యాంగం అనేది ఫస్ట్ సెక్యులర్ అనే మాట ఎక్కడా లేదు. సంబంధించిందే కాదా? నేను చెప్పేదానికి సమాధానం చెప్పన్నా. రాజ్యాంగం రాసినప్పుడు అన్ని కొన్ని అనుకూలంగా అంటే వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడేలాగే రాశారు. అసలు వాళ్ళకి సంబంధం లేదన్నా. 5 సార్లు ఛాన్స్ ఇచ్చి 5 సార్లు విడిపోయినరు. ఇంకా ఎక్కడిది వాళ్ళకు ఛాన్స్? మైనార్టీలు అనేది ఎక్కడిది? ఎలా ఇస్తారు? హిందువులు లేరా? ఎలా ఇస్తారు? ఏ విధంగా? కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళకి నచ్చినట్టుగా మార్చుకుని ఎమర్జెన్సీలో మొత్తం చేంజ్ చేసేసి సెక్యులర్ అని పెట్టేసి మొత్తం చేంజ్ చేసేసి వాళ్ళకు అనుకూలంగా మొత్తం చట్టాలన్నీ తీసుకొచ్చేయడం వల్ల మొత్తం అంతా కూడా వాళ్ళకి అనుకూలంగా అయిపోయింది. అంబేద్కర్ రాసినప్పుడు ఎంత దారుణంగా లేదు. మధ్యలో వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన పనులు ఇందిరాగాంధీ అనుకూలంగా రాసేసుకున్నాయి, వాళ్ళకి అనుకూలంగా మార్చేసుకున్నారు. ఇందిరాగాంధీ కదా మార్చింది మొత్తం అన్ని మార్చింది. అదే అంటున్నాను, వీళ్ళు చేసిన పనుల వల్ల మొత్తం కూడా మారిపోయింది. ఇప్పుడు మళ్ళీ మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు చట్టాలన్నీ సవరణలు చేసి ఎక్కడెక్కడ ఏమేమి మార్చాలని మార్చుకుని ఇప్పుడు కొత్తగా చట్టాలు మార్చుకుని తీసుకొస్తున్నారు. ఇలా చాలా డేంజర్ అయిందన్న. ప్రాణ నష్టము, ధర నష్టము, చాలా మంది చంపబడ్డము. ఈ నెహ్రూ ఖాన్ వల్ల కొంతమంది, ఇందిరా ఖాన్ వల్ల కొంతమంది. ఇంకా నేను ఒకసారి కొంచెం నాకు ఫోన్లు వస్తున్నాయి, నేను మళ్ళీ మాట్లాడతాను. నేను ఏమైనా ఉంటే అందులో పోస్ట్ చేస్తాను, మనం ఇంకా మాట్లాడదాం. ఇంకా విషయాలు చాలా డిస్కస్ చేయాలి. అన్నా నీ పేరు అన్నా? నీ పేరు మనం ఎక్కడ ఉంటామో చెప్పి పోంగా. నా పేరు సురేష్, నేను ఉండేది కాకినాడ. మన ఏరియా మన ఆంధ్రప్రదేశ్. కాకినాడ కాజా. జై శ్రీరామ్ అన్న. అయితే చాలా మాట్లాడినావు అన్న, ఇప్పటికే చాలా టైం ఇచ్చినావు మన హిందువుల కోసము. జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్.